నా మొక్కుబడి చెల్లించకుండా 3 సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తున్నావు. అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా మొక్కుబడి చెల్లించకపోతే నిన్ను ఊరికే వదిలిపెట్టను. హలో, నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ సత్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. నమస్కారం మేడం. సత్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను కార్ డ్రైవర్ కాకుండా వేరు ఎవరొచ్చి అడిగినా పాపను పంపకండి ప్లీజ్. దిగులు పడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సత్యను నా నుంచి ఎవరు వేరు చేయరు. తల్లి, నీకోసం చెప్పులు తీసుకొచ్చాను. వాళ్ళందరూ కలిసి నన్ను తల్లి తరివేశారు. ఏ రోజు మనస్ఫూర్తిగా మా ఇంటికి వస్తావో అప్పుడే రా. అంతే తల్లి. ఏమయ్యా, పిలిచావా? నువ్వెవరమ్మా? నేను నా తల్లి పోలేరమ్మని పిలిచాను. నువ్వు అమ్మాని గట్టిగా పిలిచావా? కబుక్కుని వచ్చేసాను. సరే సరే, దూరం నుంచి వస్తున్నాను. ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా ఉందా? అయ్యో, హఠాత్తుగా అడిగావు కదమ్మా. నా దగ్గర పుల్ల టంబల్ ఉంది, పర్వాలేదా? పర్వాలేదు, నాకు అంబలి అంటే భలే ఇష్టం. నువ్వు అమాయకుల్లా కనిపిస్తున్నావు. నేను అమాయకున్నా? నేనెంత తెలియగలవో తెలుసా? కావాలంటే ప్రశ్నలకు సమాధానం చెప్తాను. సరే, 1 1 ఎంత? 1 1 1 1 11. ఎలా ఉంది? ఇదేం చూసావు? ఒక ముద్దోడు నన్ను ఒకసారి అడిగాడు, అంత పెద్ద ఏరోప్లేన్ కి ఎలా పెయింట్ వేస్తారు అని. నేను చెప్పాను, పైకి ఎగిరినప్పుడు చిన్నదిగా ఉంటుంది కదా, అప్పుడు బ్రష్ తీసుకుని పెయింట్ వేస్తే సరిపోతుంది అని చెప్పాను. ఎలా ఉంది? నువ్వు తెలివైన వాడివి. బాగా ఆకలిగా ఉంది, ముందది ఉండు. ఇదిగా. ఎక్కడ కూర్చొని తాగమంటావు? నేల మీద? అస్కు ముస్కు తాగేది ఓసి అంబలే, దానికి సోఫా సెట్ పరుపేసి కూర్చోబెడతారా? అయ్యో, నాకు నేల మీద కూర్చోవడం అలవాటు లేదయ్యా. ఎప్పుడు ఎత్తైన ఆసనం మీద కూర్చోడమే అలవాటు. ఎత్తైన ఆసనమే కదా, బయట చెట్టుంది, దాని మీద కూర్చొని తాగుతావా? అయ్యో, అన్నిటికీ నవ్వు ఎదురు పట్టుకో, ఏర్పాటు చేస్తాను. తల్లి పోలేరమ్మా, చల్లగా చూడు తల్లి. చూస్తే మహాలక్ష్మిలా ఉంది, ఎవరో ఏంటో. ఇదిగా కూర్చో, సింహాసనం. ఏంటలా చూస్తా? ఓ, తార నీళ్లు కావాలా? ఉండి తీసుకొస్తా. అర్థమైపోయింది, వచ్చిందా తల్లి? ఆ పొగరపోతు పూజారి తన గుళ్ళోకి రానలేదు కదూ. తల్లి నేను ఎక్కడ ఉంచేస్తాను, వాళ్ళంతా అల్లాడి చేస్తారు. అంబలు తాగడం అయిపోయిందా? అవునయ్యా, కడుపు నిండిపోయింది. వస్తాను. ఆగమ్మా, ఏదో నీ పాటికి నువ్వు వచ్చావు, చెప్పులు తీసి వేసుకున్నావు, అంబలు తాగావు, వెళ్ళిపోతావంటే డబ్బులా? ఎందుకు? ఎందుక? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఊరికి అంబలు తాగిపోవడానికి. ఇదేం పోలేరమ్మ గుడి కాదు, డబ్బులు తీ. నా దగ్గర ఇది కావాలంటే ఇవన్నీ నాకొద్దు. ఉంటే డబ్బులు ఇవ్వు, లేదా నువ్వు తాగిన అంబలు ఇవ్వు. అయ్యో, ఇదేమిటి ఇలా పేచి పెడుతున్నాడు? పేచి పడుతున్నా. చూడయ్యా, నేను డబ్బు ఇవ్వలేను, అంబలి ఇవ్వలేను. ఇప్పుడు నేనేం చేయను? అలా రా దారికి.
నువ్వు తాగిన అంబలి కోసం శ్రావణ మాసం మొత్తం ఇక్కడే ఉండాలి. శ్రావణ మాసం మొత్తమా? ఆ మాసమే కదా నాకు చాలా పని. నువ్వేం చెప్పినా సరే ఇక్కడే ఉండాలి, నేను వదిలిపెట్టను. సరే, నేను ఇక్కడే ఉంటాను. ఆ. కానీ అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను వస్తాను. ఎందుకు ఏమిటో అడగకూడదు? అయ్యో నేనేం అడగను, నువ్వు ఇక్కడ ఉంటే చాలు. హాయ్, తల్లిని మా ఇంట్లో కట్టి పడేశాను. పూజారి, నీకు ఇంకా పనే లేదు. ఏంటి అమృతంలో తీయగా ఉంది? ఓ, తల్లి ఎంగిల్ చేసింది కదా. నమస్కారం వాచ్మ్యాన్. నాకు కూడా నమస్కారమా. ఏంటమ్మా విషయం? కొత్త టీచర్ రూమ్ ఇదే కదా? ఎందుకు అడుగుతున్నావు? నేను ఆవిడ చూడాలి. దేనికి? నమస్కారం పెట్టడానికి. మంచి అమ్మాయి, లోపలికి వెళ్ళమ్మా. నమస్కారం టీచర్. అమ్మా, నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. లేదమ్మా, వెతుక్కుంటూ వచ్చింది నేనే. నిన్నెక్కడో చూసినట్టుందే. నేను అన్ని చోట్ల ఉండేదాన్ని. ఎక్కడని చెప్పగలవు? పాపం, నీకిల్లనేదే లేదా? లేదమ్మా, ముందు గుళ్ళో ఉండేదాన్ని, ఇప్పుడు గుడిసెలో ఉంటున్నాను. అయితే మా ఇంటికి వచ్చే పెద్ద బంగ్లా. ఈ పోలేరమ్మకి బంగ్లాలంటే ఇష్టం ఉండదమ్మా. అంబలి తాగుతాను, వేపాకుల మీద పడుకుంటాను. వేపాకు, అంబలి, వీటి గురించి నేనెప్పుడు వినలేదే. వేపాకుకి మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు. నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఏమిటి ముద్దు తిరిగిచ్చేసావు? నాకు రుణం ఉంచుకోవడం ఇష్టం ఉండదు. మీ అమ్మ కూడా నీలాగే ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళా? లేదు, నేను వెళ్ళలేదు. అయితే నీకు నాకు ఒక పోటీ. అందులో ఎవరు గెలుస్తారో చూద్దామా? ఏం పోటీ? నేను కళ్ళు మూసుకొని చేసేది నువ్వు కళ్ళు తెరిచి చేయాలి. ఇంతే కదా? ఇలా చూడు. అయ్యయ్యో, నేను కళ్ళు మూసుకొని చేసి నువ్వు కళ్ళు తెరిచే. నా వల్ల కాదు. ఓడిపోయావు. సత్యను నేను ఓడిపోనివ్వను. ఎలా గెలిపిస్తారు? ఇప్పుడు చూడు. సత్య, కళ్ళు తెరిచి పైకి చూడు. అయ్యో టీచర్, కంట్లో మట్టేశారు. ఇప్పుడు ఎలా తీస్తారు? నువ్వే చూస్తావుగా. అయ్యయ్యో, వాడొచ్చి నా కంట్లో మట్టి కొట్టాలని చూశాడు, కానీ నువ్వు వచ్చి వాడి కంట్లోనే మట్టి కొట్టావు. నేను నీకోసం ఏమైనా చేస్తాను. అందరూ వచ్చారు. ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడండి? ఇప్పుడు వచ్చేస్తుంది. ఒకే కూతురు కదా, బర్త్డేకి చాలా డ్రెస్సులు కొన్నాను. నేను సెలెక్ట్ చేసి వేస్తానంటే ఒప్పుకోలేదు. దాని డ్రెస్ అదే వేసుకుంటానని వెళ్ళింది. అదిగో పాప వచ్చేసింది. సత్య, ఏమిటిది? వేపాకులమ్మా. ఎవరే నీకు ఇవన్నీ కట్టింది? నేనే కట్టుకున్నాను. నాకు నచ్చిన డ్రెస్ ఇదేనమ్మా. సత్య, ఏంటమ్మా ఇది? బర్త్డే నాడు ఈ డ్రెస్ వేసుకున్నావు, ఇది తీసేసి వేరే డ్రెస్ వేసుకుంటా. నేను తీసేను. అందరూ వచ్చేసారు, ఇప్పుడు ఇలా ఏంటిది? చిన్నపిల్ల కదా, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందని మేనేజ్ చేద్దాంలే. సత్య, రామ్మా, అందరూ వెయిట్ చేస్తున్నా కదా, కేక్ కట్ చేద్దాం. ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందా అంటే కేక్ కట్ చేద్దామా? ఇది శ్రావణ మాసం, కేకులవి కట్ చేయకూడదు. అందరికి ఇవ్వడానికి వేరే ఐటెం ఉంది. రంగప్ప, అది తీసుకురా. ఏంటయ్యా ఇది?